హైదరాబాద్ ఎర్రగడ్డ ఆయుర్వేద ఆసుపత్రిలో డైట్ బిల్లుల అంశం వివాదాస్పదంగా మారింది. రోగుల ఆహారం పక్కదారి పట్టిస్తున్నారంటూ వచ్చిన వార్తలపై ఆయుష్ డైరెక్టర్ కమిటీ వేసి విచారణ చేపట్టారు. ఈ కమిటీ గతంలోని డైట్ బిల్లులను తెప్పించి అవకతవకలు జరిగాయా లేదా అని విచారణ చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. 21 నెలలుగా పెండింగ్ లో ఉన్న సుమారు 90 లక్షలకు పైగా డైట్ బిల్స్ క్లియర్ చేసేందుకు గాను ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మమతా వద్దకు ఫైల్ వచ్చింది. దీంతో ఆయా బిల్లుల్లో అవకతవకలు ఉన్నట్లు గుర్తించామని డాక్టర్ మమతా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వేసిన ప్రత్యేక కమిటీ విచారణ జరుపుతోంది. అయితే ఈ 15 days బ్యాక్ నా టేబుల్ మీదకి డైట్ బిల్స్ తీసుకొచ్చారు. అవి ల్యాక్స్లలో ఉన్నాయి. అవి చూడగానే నేను ఆశ్చర్యం వేసింది, ఇంత ఎందుకుంది అని నాకు భయం వేసింది. సో నేను సైన్ చేయలేదు, ఎంక్వైరీ స్టార్ట్ చేయడం చేశాను. అందరూ ఒకటే మాట చెప్తున్నారు, ఇది 20 సంవత్సరాల నుంచి జరుగుతుంది మేడం, ఇప్పుడు కొత్తగా మీకు తెలుస్తుంది. డైరెక్టర్ మేడం దృష్టికి తీసుకెళ్లాను, ఇది ఎక్కువగా ఉంది మేడం, నాకు టాలీ అవ్వట్లేదు, కొంచెం చూడండి అని చెప్తే మేడం ఏమనంటే స్క్రూటినీ చేసి మీరే డిసైడ్ చేసుకోండి అని చెప్పారు. ఆ తర్వాత నేను ఇంకా అఫీషియల్ గా అన్ని కేస్ షీట్స్ అన్ని తెప్పించి చూశాను మేడం. వెళ్ళిపోయిన పేషెంట్లందరి డైట్ ఎట్టుపోతుంది, ఇది నేను బయటకి తీయడం జరిగింది మేడం. హేష్ అనే కాంట్రాక్టర్ ని మొన్న పిలిపించి మాట్లాడాను. ఇంత ఎలా పెడతావయ్యా అంటే అతను పైన అధికారులకి ఇస్తున్నానని నాకు ఓవరాల్ గా అయితే చెప్పడం జరిగింది మేడం. ఈనాడు పేపర్లో వచ్చిన పేపర్ క్లిక్ ఆధారంగా ఆయుష్ డైరెక్టర్ గారైన శ్రీ చిట్టెం లక్ష్మి మేడం ఐఏఎస్ గారు ఇమ్మీడియట్గా ఈ పేపర్ క్లిప్ పైన ఒక కమిటీ వేసింది. మేము ఆర్డర్ తీసుకొని ఇక్కడ వచ్చి ఎంక్వైరీ చేస్తున్నాము. మేము డీటెయిల్గా అన్ని రిపోర్ట్లు తీస్తున్నాము. మేము ఆల్ ఆఫ్ సడన్గా వచ్చినాం కదా, మాకు ఆర్డర్ రాగానే అన్ని రిపోర్ట్స్ తెప్పిస్తున్నాం. మేము ఆర్ఎంఓ ఆఫీస్ నుంచి, సూపరింటెండెంట్ ఆఫీస్ నుంచి అన్ని క్షుణ్ణంగా పరిశీలించి మేము డైరెక్టర్ గారికి రిపోర్ట్ సబ్మిట్ చేస్తాం.